పానీయం విశాలో నీవు ఖుషిలో నేను కావాలంటే తీసుకో నిశాలో నీ వయ్యారి నడు ఉయ్యాలలోకి పొయ్యేలా నీ బాహులు సెలయికి తెలంగాణ కదిలి పొయ్యేలా ఎద విధిలింపులతో మనసు పొయ్యేలా శుభానల్లా మషా అల్లా అందమంతా అని ముత్యం అందమంతా అందమంతా అని ముత్యం అందమంతా ఎలదారు పరువం పగలు చూసి ఆవత్రాల నగలు పగలు చూసి
ఏమంటున్నావో తెలుసా? వసంత శుభాలల్లా. పాదుషావారు ఈ రోజు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. అవును సంగు, ఎందుకో నాకు తెలుసులే. ఏమిటే నీకు తెలిసేది వంకాయ. ఆ పొలుసు ఎక్కువయ్యే రసం కోసం ఎక్కడెక్కడో దేవులాడుచున్నావు. నాకు తెలుసులే. సంగు, నన్ను తెలుసుకోవాలంటే నీకే కాదు కదూ, నిన్ను పుట్టించిన ఆహా, అంత రహస్యమా? సంగుకే తెలియని రహస్యమా? నాకు తెలుసులే. స్వర్గం నుండి భూలోకానికి దిగి వచ్చిన రంభవా ఊర్వశివా తిలోత్తమేమి నా గురించి తెలుసుకోవడానికి. బ్రహ్మ, ఊర్వశి, మేనక, తిలోత్తమ మీరందరూ కావాలా? ఏమి వారు నాకంటే అందగత్తెలా? పొడి చేస్తారా ఏమిటి ఇంత పొడవునా? నీ ముఖం కానీ నీ కార్యక్రమం. ఏ కార్యక్రమం? నాట్యం. అంటే పకి నేను నీ నాట్యం కోసం దొంగిలింపబడ్డ కీలుబొమ్మనన్నమాట. అంతే కాదు సంగు, ఆ కీలుబొమ్మకు రంగు కూడా అప్పుడే చాలా వరకు మాసిపోయింది. ఇక ఆ బొమ్మతో అట్టి కాలం ఆడుకోలేనేమో. నీవు మానవుడువా రాక్షసుడువా? లేదు, నేను మానవును రాక్షసును. ఎవరను కలిగించవరకు నీవు నాతో కాపురం వెలిగించావు. చూపించమంటావా నా ఈ మాయ మందిరాన్ని? ఇప్పుడు అర్థమైందని నేనొక మానవరూప రాక్షసుడు. కానీ నీ నాట్యం మాయలు మారి చచ్చిన వాడి వాళ్ళే బూడిదల పడి దొరలక నీ బ్రతుకు ఒక నాటకం కాని ఒక నాట్యం.
సంగో ఆ, ఇన్ని దినాలు నీ కళ్ళకు ఒక నవమన్మధుడిలా కనిపించాడా ఈ ఫకీరు? కాదు, రక్షించే దిక్కు లేక, ఆ? రక్షించే దిక్కు లేక ఆ? నీ వాడమన్నప్పుడల్లా ఆడాను, పాడమన్నప్పుడల్లా పాడాను. అయినా అయినా నీ భయంకర ఆకారం చూసి ఏ ఆడదాని హృదయం కరుగుతున్నది? ఏ మాటకి కలగదు. ఓకే? కాటితో పోకిలికి ఎన్ని దినాలు సహవాసము? కటిక దయ్యాలు దొర్లాడని కాటిలోనా. ఓకే? కటిక దయ్యాలు దొర్లాడని కాటిలోనా. కొల్ల చుండడి నీకేల మరులు గిరులు. కోకిలమ్మను మోహించి కాకిదని ఇంప పిలువ. సిగ్గా శరమ్మా. అప్పటికి నీవు కోకిలవు, నేను కాకినన్నమాట. అవునన్న మాటే. సంగో కైపెక్కిన నా పితాలు నీ ఎర్రటి గులాబీ బుగ్గలపై ముద్దు పెట్టుతున్నప్పుడు కూడా నీకు నేను కాకిలానే కనపడ్డానా? అది ఇంతవరకు తెలియదా? తెలుసు, నాకు అన్నీ తెలుసు. తెలిసి చేయగలిగినది లేక, తెలిసి చేయగలిగినది లేక నా జీవితంలో ఒక దాసుల బాబుకు ధ్యానం పోతాను. నీ శరీరం నీ దగ్గర ఉంచుకొని ఈ ఫకీరు ఎదిరించి పాపానికి గురైన దౌర్భాగ్య జీవితాలను నీవు చూసి ఉన్నావు. సార్వదైవ శక్తులు ఈ ఫకీరు చిటికిన వేలు కదిలినంత మాత్రాన సైతెక్కలాడాలి సంగు, సైతెక్కలాడాలి. నా కడగంటి ముంటల్లో ఈ ప్రపంచమంతా ఊటిత సంగో బొంట. రాక్షసుడ, నీతో నీతో ఇంక ఒక్క క్షణంలో బ్రతకలేను. ఇదివరకు లాగా నీ మాయాధికారములు నా మీద చలాయించలేవుతున్నా. నన్ను జయించడానికి ఏదైనా మంత్రశిక్ష నీకంత ఎదురే తంత్రశిక్ష సంపాదించావా? ముమ్మాటికి సంగు కావలనన్న ఈ క్షణమునందే, సంగు కావలనన్న ఈ క్షణమునందే నీ బ్రతుక ఇట్ట నిమిషాన నేలగోల్చే మంగళమ్మ మానగలదు సుమా. ఇంకేలా వెర్రి డంబాలతో విర్రవీగెదబోయి నా బ్రతుకులకు మంగళము పాడగలిగిన దేవుడు ఇప్పటికి ఇక కొంచెం పాడు కూడా. తొందరపడి ఎదిరించకు, చెడిపోగలవు. నీకేదో మాయలొచ్చు మంత్రాలొచ్చు అనుకుంటున్నావేమో. నీ ప్రాణ రహస్యం నాకు చెప్పిన సంగతి జాగ్రత్త. జాగ్రత్త. ఏ నిమిషాన ఈ సంగు హృదయంలో కారు చిచ్చు చెలరేగుచున్నదో ఆ నిమిషానే నీ జీవితం ఆఖరి నీవింత స్థితికి నా వస్తావని నేను అనుకుని ఉంటే నా మాయ మందిరంలోని నాలో ఒక రాయిలా పడింది. భూత ప్రేత పిశాచముల నోటికి మాంసపు కథలుగా విసిరివేసింది. ఆయనలో మించిపోయిందేమీ లేదు. నా ప్రాణాలు అంత తొందరగా దొరకవు. దానికి కొన్ని కోట్ల
భక్త ప్రాణాలు పని కావాలి సంగు, పని కావాలి. ఎరుగుదువా? అన్నీ నేను ఎరుగుదును ఫకీర్, అన్నీ నేను ఎరుగుతున్నాను. ఆ? ఇక నేను ఆ బుద్ధి తెచ్చుకొని ఈ రాక్షసత్వాన్ని విడిచి ఈ సంగుకు దాసుడు అయిపో. ఆ? జగన్మోహిని అయిన సంగు నీ చేతిలో ఫకీర్ మల్లెపూ అయిపోతుంది. భువన మోహన ఫకీర్, భువన మోహన రమణీయ మూర్తి అయినా సంగున తీర్చి చేతులు చాపెనే తీయ తీయని కోగిలి తేనెలందు పోలలాడింపగలదు ఫకీర్, పోలలాడింపగలదు రమ్మోయి ప్రియుడా. రమ్మోయి ఫకీర్, అబ్బా నా మాట విను. రమ్మోయి సీన్ గారు ప్రియుడా. నిన్నే కోరితిరా, చేరితిరా, నిన్నే కోరి ఇదరి చేరి, కోరి ఇదరి చేరి నన్ను కలుసురా. నిన్నే కోరితిరా, కోరి ఇదరి చేరి నన్ను దయచూడరా. విధానరా, 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 మనసు నీకైతే విధానరా, విధానరా, మనసు నీకైతే చేరురా. మనసిచ్చిన ఎవరాలిని, మనసిచ్చిన ఎవరాలిని, మనసేలా ఈయవు నవమోహన. నిన్నే కోరి ఇదరి చేరి నన్ను దయచూడరా. నిన్నే కోరితిరా ఫకీర్, నా మాట విను, నా మాట విను ఫకీర్. అయిపోయినదా? ఇంకా ఏమైనా ఉన్నదా సంగు? నీ గర్వానికి కారణం ఆ? నీ లావణ్యమును. ఆహా, సంగు, వాడిపోయిన మల్లె పువ్వు వాసనకి పనికి రాది. అది ఆయన అడుగు చెప్తాను. అది చెత్త కుప్పలోకి పనికి వస్తుంది. నీవు ఒకప్పుడు అందాల రాశివే, చంద్ర బింబానివే. ఆ బింబానికి గర్వమిచ్చి గ్రహణం పట్టింది, గ్రహణం పట్టింది. పిచ్చిదానా, ఇన్ని దినాలు నిన్ను నా పాత దాసికి దయ తలిచి దగ్గర చేర్చాను కానీ నీ సౌందర్యం
సౌందర్యానికి సమ్మోహితున్నాయి కాదే, నిజంగా నేను కావాలనుకుంటే లక్షల కొలది అందాల చందమామలు సగో ఈ ఫకీర్ పాదాల దగ్గర హంసల్లా తాడాడుతూ ఉంటా. ఏ చూపించమంటావా నా ఈ నీకంటే కోటి మనంగుల సౌందర్యవతిని? చూపించు. ఏ కబలి కబలి ప్రపంచంలో ఉన్న అందగత్యంలో ఒక అందగత్యను చూపించు మన సంగో. వస్తావా? చూపిస్తాడు. ప్రపంచంలో ఉన్న అందగత్యంలో చూపించు మన టింగు రంగుల సంగుకి. చూడు ఏమి ఈ రూపలావణ్య! సురలోకము నుండి నరలోకమునకు దిగి వచ్చిన అప్సరసయ పంచవిలు కాని పట్ట మహిషి రథదేవియ. నేను భ్రాంతిలో పడలేదు కదా. నా ఆచార మరణ సాధనకై ఎన్నాళ్ళు వృధా పరుచుకున్నాను. ఎవరాలి పొందు నొందని ఎవరి సుగంధ సుందరి? ఆడుగడ్డి పట్టపు రాని కార్యవర్తి రాజు అర్ధాంగి బాల నాగమ్మ మహాపతి వ్రత. పతివ్రత 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 పతివ్రతల ఒకే కులం ఒకే గోత్రం. సారైన సరసుడు దొరకనంత వరకు ఈ ప్రపంచంలో ప్రతి ఆడది ఒక మహాపతివ్రతయే. పతివ్రతల ఒకే కులం ఒకే గోత్రం. ఈ పదం మన నీ కంఠంలోనే లేదు. చూసావు కదూ? చూసాను. నీకంటే అందగత్తెని, నీకంటే కుళ్ళుకులాడలేదని వీజావు కదే. కోలి తూలి రేగులకైనా సరిపోగలవాడి. ఫకీర్ ఫకీర్ పట్టుబడితే ఇప్పుడే ఆ నాగును బాల నాగు తెచ్చి నీ కళ్ళ ముంచుంచగలను. చేయమంటావా? ఫకీర్ కైపు కూతులకు బాలనాగమ్మ మహాపతివర్త. ఆమెను సమీపించడానికైనా నీకు సాధ్యం కాదు. కార్యవర్తిరాజు భువనేక వీరుడు నీ తలకాయని ఎగరగొట్టి దేవికి వేలాలు తీయగలడు. లోకములోని సూర్యులందరూ నాపై ప్రపంచంలోని కాదు నాపై అమ్ముల వర్షం కురిపించిన ఈ ఫకీర్ శరీరం మీద చర్మం కూడా పంతానికి వచ్చిన తర్వాత అభిమానమెందుల. ఇప్పుడే ఆ పానుగంజి మహారాణి
మహాపతివ్రత బాలనాగుడు నా ప్రేయసి నాగును తెచ్చి నీ కళ్ళ ముందు చూడ ఈ పట్టే ప్రథమం కావాలి. మన మాయ సైన్యం వచ్చిందా? గండి కోట యుద్ధం ఇంకా సాగేటట్టున్నది. తప్పదు, యుద్ధము యుద్ధము కన్ను కూడా యుద్ధము సంగు సంగు విన్నావు కదూ, పానుగంటి రాజులు పట్నం విడిచి భారతదేశం వెళ్ళారట. సమయం సందర్భం అన్నీ కనిపించాయి. ఫకీర్ ఫకీర్ లేనిపోయింది కోరికలకు చేతులు చాపావా నాశనం అయిపోతాం. ఆ మహాపతివర్తన కోరి నీ నెత్తిన నీవే చెత్త వేసుకుంటున్నావు. నా మాట విని ఫకీర్. సంగు విశ్వాసఘాతగా నమ్మిన ఆడదాన్ని తడిపట్టేసి గుర్తుకొస్తావా? నీవు నిజముగా ప్రేమిస్తావని. నిన్ను ఏనాడైనా నన్ను ప్రేమించలేదని అన్నానా? అనలేదు. లేదు కదా, అది కదూ నమ్మకమే కదూ. అయినను పాత చెప్పులు ఇంకా ఎన్ని దినాలు దొరకముందువే. అంటే పక్కి నన్ను నీ పాత చెప్పు కింద జమ కట్టావన్నమాట. అంటే నీ ఆనందం కోసం నాకు ద్రోహం చేస్తావా? నీ కోసం నా ఆనందాన్ని భద్రం చేస్తున్నా. ఆనందం అనుభవించడానికి న్యాయాలు లేవా? సంగో నేను వేదాంతములో దిగి 7 కొండల వెంకన్న కొండపై పుండు పొడిగించుకున్న సన్యాసిని కాదు. సమస్త సుందరి మనులు నా దృష్టిలో ఒక విలాస వస్తు. అందులో ఇష్టమగు వారిని వియోగించుకుందో వెనుక విడిచివేయి. అంతేకాని చేతగాని వాని వలె వాంఛల సరిపెట్టుకొని నీ ఒక్కదానికి కొనే కాలం గడుపురా. ఇప్పటికి నీలాంటి సుందరి మనులు ఎందరో, అందులో నీ ఒక్కదానికి ఇంకెందరు కానున్నారు? దుర్మార్గుడా, అది నీకు ఇదివరకే చెప్పాను కదూ. సంగ ఇక నీవు నాకు పనికిరావు. విడలేని జతని వీరా రాజా, విడలేని జతని వీరా రాజా. పిల్లపునా వేదరా ఈ బంధము అనుబంధము, విడలేని జతని వీరా రాజా, విడలేని జతని వీరా. రాజా